మరిపెడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి చెందిన జరుపుల పద్మ భద్రు పోటీగా నిలిచారు. పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నాయకులు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రాజు అండదండలతో గెలుస్తానని, ప్రతిన బోనూరు గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానాలు చేశాడు. బీచ్ రాజుపల్లి గ్రామంతో పాటు జరుపుల తాండాను అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా తండాలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వీధి దీపాలు, అంతేకాకుండా ప్రతి పేద కుటుంబాలకు గతంలో ఆదుకుంటానని, సర్పంచ్ గా గెలిపిస్తే ఇంకా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు సహకారంతో ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బీచ్ రాజుపల్లి గ్రామస్తులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలకు సేవ చేస్తా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిసరాజుపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్గా నిల్చుంటన్న. నా పేరు పద్మ, జరుపుల పద్మ. సైడ్ కాలువలు, రోడ్లు అన్ని మంచిగా చేపిద్దామని అనుకుంటున్నాం. అందరికి పేదోళ్ళకి ఆర్థిక సహాయం చేసినాం, ఇంకా చేస్తాం. నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. జరుపుల భద్రు నా పేరు, నా వైఫ్ పేరు జరుపుల పద్మ. బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా బిసరాజుపల్లి గ్రామ పంచాయతీ తరఫున మన డిఎస్ రెడ్డి నాయక్ గారు, నవీన్ సారు టికెట్ ఇచ్చిన వల్ల ఈ గ్రామ పంచాయతీకి చాలా అభివృద్ధి చేయాలని, ఎంతోమంది పేద కుటుంబాలు చేస్తాం, ఇంకా చేస్తామని, ఇంకా చాలా చేస్తామని మీ అందరి సపోర్ట్తో మంచి మెజార్టీతో గెలిపిస్తే ఈ తండకు కానీ బిసరాజుపల్లికి కానీ మంచి గ్రామ పంచాయతీకి మంచి రోడ్లు, డ్రైనేజీ కానీ అన్ని చాలా అభివృద్ధి చేస్తాం, ఇంకా చాలా చేస్తాం అని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరి ప్రార్థన కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై డిఎస్ రెడ్డి నాయక్ గారికి, జై నవీన్ సార్.